మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం సాయంత్రం బెల్లంతో ఇలా చేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ధనం కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతుంది. మీకు ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఎవరికైతే అప్పులు అధికంగా ఉన్నాయని బాధపడిపోతూ ఉన్నారో, అప్పులు తీరటం లేదని దిగులు పడిపోతూ ఉన్నారో, అప్పులు తీర్చే మార్గాలు తెలియటం లేదని సతమతమైపోతూ ఉంటున్నారో, అలాంటి వారు మంగళవారం రోజు బెల్లంతో చక్కగా ఈ పరిహారం చేసుకోండి. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. అన్ని రకాల ధన సమస్యలు తీరిపోతాయి. మంగళవారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితమైన ఫలితం వస్తుంది. మంగళవారం రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితమైన ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. వేలల్లో అప్పులు ఉన్నా, లక్షల్లో అప్పులు ఉన్నా, కోట్లల్లో అప్పులు ఉన్నా ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా తీరిపోతుంది. తర్వాత క్రమక్రమంగా మీరే అప్పు ఇచ్చేంత గొప్ప స్థాయికి వెళ్తారు. మరి ఇంతకీ మంగళవారం రోజు బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు శివాయ విష్ణు రూపాయ అంటే ఏమిటో తెలిపే పవిత్ర కథను విందాం. చాలా సంవత్సరాల క్రితం కాంచీవరంలో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండేవాడు. అతను బంగారు నగలు తయారు చేయటంలో నిపుణుడు. అతను చేసే ఏ నగైనా చాలా అందంగా ఉండేది. ఆడవాళ్ళు ధరించే గొలుసులు, గాజులు, పాపిడి చేరు లాంటి నగలు చాలా బాగా ఉండేవి. ముఖ్యంగా నడుముకు ధరించే వడ్డానం అతను చేస్తే చాలా బాగా అమిరేది. అతను చేసినంత బాగా నడుముకు పెట్టుకునే నగ చేయటం ఇంకెవరి వల్ల అయ్యేది కాదు. దానివల్ల అందరూ అతని చేతనే నగలు చేయించుకోవాలని ఉబలాట పడేవారు. స్త్రీల నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తే తిరుగుండేది కాదు. కానీ అతను అపర శివభక్తుడు. విష్ణువు పేరు వినటం కూడా అతనికి ఇష్టం ఉండేది కాదు. దానివలన అతను కేవలం శివభక్తులకు మాత్రమే నగలు చేసేవాడు. అదే కాక శివయ్య నిరంతరం శివపూజ చేసుకోవటం ఇష్టపడేవాడు. ఆడంబరంగా జీవించేవాడు. దానివలన అతను ధనార్జన గురించి కానీ, రాజాశ్రయం గురించి కానీ ఏనాడూ ఆలోచించేవాడు కాదు. ఇదిలా ఉండగా ఆ ప్రాంతపు మహారాణికి శ్రీ మహావిష్ణువుకు ఆలయం కట్టించాలని కోరిక కలిగింది. ఆమె తనకు స్వామి కలలో కనబడి కోవెల కట్టమని ఆదేశించినట్లుగా చెప్పి ఆలయ నిర్మాణం చేయించింది. స్వామివారి నగలు ఆస్థాన స్వర్ణకారులు తయారు చేసేవారు. అయితే స్వామివారి నడుముకు పెట్టే ఆభరణం ఏమాత్రం బాగా కుదరలేదు. దాంతో మహారాణికి నిరాశ కలిగింది. అప్పుడు ఆమె చిలకత్తె ఆమెకు శివయ్య గురించి చెప్పి తన స్నేహితురాలి ద్వారా శివయ్య తయారు చేసిన నడుముకు పెట్టే నగలు తెప్పించి రాణిగారికి చూపించింది. ఆ నగల అందం చూసి మహారాణి మైమరిచిపోయింది. శివయ్య చేత స్వామివారి నగ చేయించాలని వెంటనే నిర్ణయించింది. శివయ్యను పిలిపించింది. ఈ విషయం తెలియని శివయ్య రాణిగారి వద్దకు వచ్చాడు. రాణిగారు చెప్పింది విని శివయ్య తను ఆ నగ చేయలేనని, తను శివుణ్ణి తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పాడు. ఆ మాటలు విని మహారాణికి చాలా ఆగ్రహం వచ్చింది. తను ఎందుకు చేయడు అన్న పంతం వచ్చింది. అక్కడ శివయ్య గురించి తెలిసిన వారు జోక్యం చేసుకుని శివయ్యతో ఇలా చెప్పారు. అయ్యా, ఇది మహారాజుతో వ్యవహారం. ఈ ఒక్కసారికి ఆ నగ చేసి ఇవ్వు, లేకుంటే అనవసరంగా శిక్షకు గురి కావాల్సి ఉంటుంది అని అన్నారు. కానీ శివయ్య నేను విష్ణు ఆలయంలోనికి వెళ్ళను కదా, కొలతలు లేకుండా నగ ఎలా చేయాలి అని అడిగాడు. దానికి మిత్రులు మేము ఆ కొలతలు నీకు ఇస్తాము, నువ్వు దాని ప్రకారం నగ చెయ్యి చాలు అని స్వామివారి నడుము కొలతలు తీసి శివయ్యకు అందజేశారు. శివయ్య ఆ కొలతల ప్రకారం నగ చేసి అందజేసి తనకు తన ఊరు వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడిగాడు. కానీ ఆలయ పెద్దలతో ఆ నగ స్వామివారి నడుముకు అలంకరించి చూడమని చెప్పింది. ఆలయ పెద్దలు అలాగే చేసేసరికి నగ బెత్తడు చిన్నది అయ్యింది. మహారాణి శివయ్యను నగ సరిచేసి ఇవ్వమంది. శివయ్య మళ్ళీ చేసి ఇచ్చాడు. మళ్ళీ అలాగే చిన్నది అయ్యింది. ఇలా 3 సార్లు జరిగేసరికి శివయ్య ఆశ్చర్యపోయాడు. కొలత సరిగ్గా ఇవ్వటం లేదేమో, అందుకే సరిగ్గా అమరటం లేదేమో అని అన్నాడు. మహారాణి శివయ్యనే స్వయంగా నడుము కొలతలు తీసుకోమంది. కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా. దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం చెప్పాడు. నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని ఆలయం లోపలికి రా, మేము నీకు సాయం చేస్తాం అన్నారు. శివయ్యకు ఇష్టం లేకపోయినా ఎలాగో కొలత తీసి నగ చేసేస్తే తన ఊరు పోవచ్చును కదా అని కళ్ళకు గంతలు కట్టుకుని గుడికి బయలుదేరాడు. మహారాణి కూడా వారితో గుడికి వచ్చింది. గుడిలో శివయ్య స్వామివారి నడుము చుట్టూ కోల తీసేందుకు చెయ్యి పెట్టేసరికి అతని చేతికి శివలింగం తగిలినట్టయింది.
శివయ్య ఉలిక్కిపడి ఇదేమిటి, ఇది శివాలయమా అనుకుంటూ కళ్ళగంతలు తీసేశాడు. ఎదురుగా విష్ణు విగ్రహం. చటుక్కున కళ్ళు మూసుకొని మరలా కొలతలకని నడుమును తాకేసరికి ఈసారి చేతికి నిలవంక నాగుపాము తగిలాయి. మళ్ళీ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూసేసరికి శ్రీ మహావిష్ణువే. మళ్ళీ కళ్ళు మూసుకొని కొలత తీయబోతే అర్ధనారీశ్వర్లా తోచింది. కళ్ళు తెరిస్తే మహావిష్ణువు, కళ్ళు మూస్తే శివుడిలాగా గోచరిస్తూ ఉండేసరికి శివయ్యకు కన్నువిప్పు అయింది. వెంటనే చెంపలు వాయించుకుంటూ, స్వామి, ఈ మూర్ఖుడికి కనువిప్పు కలిగించావా? శివకేశవులు ఒక్కటే అన్న గొప్ప నిజం తెలిసిన అహంకారం చేత విష్ణువు కన్నా శివుడే మిన్న అని నిన్ను నిర్లక్ష్యం చేసిన ఈ ధీనుడికి అసలు నిజం బోధపడేటట్లు రుజువు చేశావు. ఇకపై నా జీవితం శివకేశవ సేవకే వినియోగిస్తాను అని పాదాభిషేకం చేస్తున్న శివయ్యను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ముందుగా మహారాణి తేరుకుని, శివయ్య, నువ్వు గొప్ప భక్తుడవు కాబట్టే స్వామి నీ ద్వారా శివకేశవులు ఒక్కటే అనే గొప్ప సత్యం ప్రజలందరికీ కూడా తెలియజేశారు. ఇకపై ఎవ్వరూ శివకేశవుల విషయంలో వాదులాడుకోకూడదు అని శాసనం చేయిస్తున్నాను అని ప్రకటించింది. ప్రజలందరూ హర్షం ప్రకటించారు. ఆశ్చర్యంగా స్వామివారి నగ ఎలాంటి మార్పు చేయకుండానే శివయ్య చేత్తో అలంకరించేసరికి అద్దినట్టు సరిపోయింది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే తస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ. అంటే శివుడి యొక్క రూపం విష్ణువు, విష్ణువు యొక్క రూపం శివుడు. శివుడి యొక్క హృదయంలో విష్ణువు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు అని వేదం చెప్తుంది. భగవంతుడు ఒక్కడే కానీ ఆయన రూపాలు అనేకం అని అందరూ గ్రహించాలి. వీడియోలోకి వస్తే మంగళవారం అనేది అప్పులు తీర్చడానికి చాలా మంచి రోజు. ఎవరైనా సరే మంగళవారం రోజు అప్పులు తీరిస్తే, అంటే మంగళవారం రోజు అప్పు తీర్చడం కోసం కాస్త ధనం ఇస్తే త్వరలోనే మిగిలిన అప్పంతా కూడా తీరిపోతుంది. ఎందుకంటే మంగళవారం మారు కోరుకుంటుంది. కానీ మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అప్పులు చేయకూడదు. అప్పులు తీర్చడానికి మంగళవారం మంచి రోజు. అలాగే అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే మంగళవారం రోజు చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ పరిహారానికి కావలసినవి ఏమిటి అంటే బెల్లం. ఎందుకంటే బెల్లానికి అప్పులను తొలగించే శక్తి ఉంది, మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. చాలామంది అప్పులు తీర్చేస్తాంలే అని తెలియకుండా అప్పులు చేసేస్తూ ఉంటారు. కానీ తర్వాత ఆ చిన్న అప్పును తీర్చడం చాలా కష్టతరంగా మారిపోతుంది. మంగళవారం రోజు సాయంత్రం సమయంలో దేవతలు భూమి మీదకి వస్తారు కనుక ముఖ్యంగా ఈ సమయంలో ఆవుల దగ్గరకు వెళ్ళి బెల్లాన్ని ఆహారంగా తినిపించండి. అంటే ఉట్టి బెల్లాన్ని గోవులకు పెడితే తినవు. బెల్లాన్ని అన్నంలో కానీ శనగలలో కానీ తోటకూరలో కానీ కలిపి పెట్టాలి. ఇలా ఏదో ఒక పదార్థంలో, అంటే బియ్యంలో బెల్లం కలిపి పెట్టినా, లేదా అన్నంలో బెల్లం కలిపి పెట్టినా, శనగల్లో బెల్లం కలిపి పెట్టినా, తోటకూరలో బెల్లం కలిపి పెట్టినా, బొబ్బర్లలో బెల్లం కలిపి పెట్టినా ఖచ్చితమైన ఫలితం వస్తుంది. సాయంత్రం కుదరని వారు పగటిపూట అయినా సరే బెల్లాన్ని గోవుకు పెట్టవచ్చు. ముందుగా గోవు దగ్గరకు వెళ్ళి గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి గోవు వెనక్కి భాగాన్ని చేతితో తాకి, తర్వాత మాకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని మనసులో అనుకుంటూ బెల్లాన్ని గోవుకు తినిపించండి. తినిపిస్తే 3 నెలల్లోనే మీ అప్పులు తీరిపోతాయి. అంటే ఈ పరిహారాన్ని మీ అప్పులు తీరే వరకు ప్రతి మంగళవారం కూడా చేస్తూ ఉండండి. గోసేవ చేస్తూ ఉండండి. గోవుకు బెల్లం తినిపిస్తూ ఉండండి. అలా చేస్తే ఆ భగవంతుడే మీ అప్పులు తీరే మార్గాలను చూపిస్తాడు. తప్పకుండా మీరు అప్పుల నుండి బయటపడతారు. ఈ పరిహారం 100కు 100% ఫలితాలను ఇస్తుంది కనుక మంగళవారం అంటే ప్రతి మంగళవారం రోజు సాయంత్రం లేదా ఉదయం బెల్లంతో ఈ పరిహారం చేయండి. కుప్పలు కుప్పలుగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీ కష్టాలు అప్పులు తీరిపోతాయి. రేపు మంగళవారం రోజు రాత్రి పడుకునేలోపు చీపురు కట్టతో ఇలా చేస్తే చాలు, లెక్క పెట్టలేనంత ఐశ్వర్యం వస్తుంది. ధనవంతులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు మంగళవారం రోజు చీపురు కట్టతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. అపర కుబేరులుగా మారిపోతారు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. చీపురుతో చేస్తూ ఉన్నాము గనుక ఈ పరిహారం వలన 100కి 100% ఫలితాలు వస్తాయి. ఎందుకంటే చీపురు లక్ష్మీదేవి స్వరూపము. చీపురు విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. చీపురును శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అటువంటి చీపురును ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తెచ్చుకోకూడదు. ఇక చీపురును ఎక్కడ పెడితే అక్కడ కూడా, ఎలా పడితే అలా కూడా పెట్టకూడదు.
చీపురును ఈశాన్య మూల, ఆగ్నేయ మూలల్లో పొరపాటున కూడా ఉంచకూడదు. నైరుతి, వాయువ్య మూలల్లో చీపురును కనిపించకుండా పెట్టాలని వాస్తుశాస్త్రం చెప్తోంది. పాత చీపురు పాడైపోయినప్పుడు చీపురును కొనుగోలు చేయాలనుకునేవారు ఎప్పుడు పడితే అప్పుడు కొత్త చీపురును కొనుగోలు చేయకూడదు. శనివారం నాడు కొత్త చీపురును కొనుగోలు చేసుకుని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు పండితులు. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పొరపాటున కూడా శుక్లపక్షంలో చీపురును కొనుగోలు చేయకూడదు. కృష్ణపక్షంలో మాత్రమే చీపురును కొనుగోలు చేయాలి. ఒకవేళ పొరపాటున శుక్లపక్షంలో ఎవరైనా చీపురును కొనుగోలు చేస్తే అది దురదృష్టానికి హేతువుగా మారుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అప్పుడు చీపురు కొనడానికి ఊహించని కష్టాలు వస్తాయని అంటూ ఉన్నారు. అంతేకాదు శుక్రవారం నాడు, మంగళవారం నాడు మహాలయ పక్ష సమయాల్లో అంటే భాద్రపద మాసంలోని పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురును కొనుగోలు చేయటం ఏ విధంగానూ మంచిది కాదని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి పొరపాటున కూడా చీపురుకు సంబంధించిన ఈ తప్పులు చేయకూడదు. ఒకవేళ చేస్తే ధనవంతుణ్ణి కూడా పేదరికం పట్టి పీడిస్తుంది. అందుకే చీపురును కొనుగోలు చేసే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురును కాళ్ళతో తన్నుతూ ఉంటారో, చీపురు దాటుతూ ఉంటారో, లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు. అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని మన అందరికీ తెలుసు. అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అంతేకాదు మంగళవారం రోజు ప్రత్యేకంగా చీపురు కట్టతో అంటే ఇంట్లో ఉండే చీపురు కట్టతో ఒక పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందని, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి మంగళవారం రోజు ఏ పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. చీపురుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన ఇంటిని శుభ్రం చేయడం కోసం చీపురును వాడుతాము. శుచిగా శుభ్రంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. పరోక్షంగా లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి చీపురు కారణమవుతుంది. కనుక చీపురును తక్కువగా చూడకూడదు. చీపురు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం చీపురును పూజ గదిలో పెట్టకూడదు. అలాగే బెడ్రూమ్లో కూడా ఉంచకూడదు. ఒకే చీపురును ఎక్కువ కాలం ఉపయోగించకూడదు. కనీసం 6 నెలలకు ఒక్కసారి అయినా సరే చీపురును మార్చాలి. చీపురు కాలికి తగలకూడదు, దోషం తగులుతుంది. చీపురును కాల్చకూడదు. కాదని కాలిస్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. పాత చీపుర్లను పారే నీళ్ళల్లో పడవేయాలి, కానీ కాల్చకూడదు. ఇంటి ముఖద్వారం ఎదురుగా చీపురును పెట్టకూడదు. చీపురుతో పిల్లలను, జంతువులను కొట్టకూడదు. చీపురును వాయువ్య ఆగ్నేయ దిశలో పెట్టాలి. ఇక ప్రత్యేకించి మంగళవారం రోజు ఇంట్లో వాడే చీపురు కట్టతో ఒక చిన్న పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఏం చేయాలంటే ఏమీ లేదు. ఈరోజు చీకటి పడినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఏమీ లేదు, ఒక చిన్న పేపర్ను తీసుకోండి. ఆ పేపర్లో చిటికెడు పసుపును మరియు 2 లవంగాలను కూడా వేసి పొట్లంలాగా కట్టండి. తర్వాత ఆ పొట్లాన్ని మీ ఇంట్లోని చీపురు కింద పెట్టి రాత్రంతా వదిలివేయండి. చీపురు యొక్క తుడిచే కొంచెం కిందికి పెట్టి పట్టుకునే కొంచాన్ని పైకి ఉంచి చీపురుని ఒక మూలన నిలబెట్టండి. ఆ తరువాత చీపురు కింద పొట్లాన్ని పెట్టండి. మరునాడు ఉదయం లేవగానే ఈ పొట్లాన్ని తీసి డస్ట్బిన్లో పడవేయండి. ఇలా ప్రతి మంగళవారం రోజు ఈ చిన్న పనిని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలు తొలగిపోతాయి, ధనలాభం కలుగుతుంది, చాలా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి రేపు మంగళవారం రోజు చీపురు కట్టతో ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.